ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో మరో మృతదేహం గుర్తించినట్లు తెలుస్తుంది. కానీ అధికారులు మాత్రం ప్రకటించలేదు. మట్టిలో కూరుకుపోయిన లోకో ట్రైన్ బోగీలో మృతదేహం లభించినట్లు సమాచారం. మృతదేహం వెలికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, మరో మృతదేహం కూడా దొరికినట్లు సమాచారం అందుతోంది. నిజంగానే అక్కడ మృతదేహం లభించిందా? ఏంటి అక్కడ డీటెయిల్స్? మహేశ్వరి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంలో 32 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక మృతదేహం మాత్రమే లభించింది. మిగతా మృతదేహాల కోసం జరుగుతుండేటువంటి సహాయక చర్యలో భాగంగా కొంత పురోగతి లభించిందని చెప్పాలి. ఈ రోజు ఒక మృతదేహము అందులో గుర్తించినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క సహాయక చర్యలో భాగంగా పనిచేస్తున్నటువంటి వారికి రాత్రి ఒక మృతదేహానికి సంబంధించినటువంటి అవయవం గుర్తించడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా దాదాపు 32 రోజుల పాటు ఆ యొక్క టన్నెల్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా బాడీకి ఏం చేయకుండా వాటిని జాగ్రత్తగా బయటకు తీస్తున్నారని చెప్తున్నారు. మనకు సముద్రమైనటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే మృతదేహాన్ని లోకల్ ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ లోపలికి యొక్క పార్థివ మృతదేహానికి సంబంధించిన పార్థివ వాహనం కూడా కిందికి వెళ్ళింది. అయితే ఆ యొక్క మృతదేహం బయటకు తీసుకొస్తున్నారనేటువంటి సమాచారంతోనే ఈ యొక్క పార్థివ వాహనం కిందికి వెళ్ళిందని చెప్తున్నారు. లోకల్ ట్రైన్ అక్కడ స్పాట్ నుంచి బయటికి రావడానికి దాదాపు గంట నుంచి గంటల టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఆ యొక్క వాహనం బయటికి వస్తే అందులో ఉండేటువంటి మృతదేహం ఎవరికి అనేటువంటిది గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఇంజనీర్లు అని చెప్తున్నారు. అందులో ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు. ఒకరు శ్రీనివాస్, తర్వాత రెండవది మనోజ్. ఈ ఇద్దరిట్లో ఎవరిగా ఉంటారు అనేటువంటిది మాత్రం ఆ మృతదేహం బయటకు వచ్చిన తర్వాత అధికారులు అధికారికంగా గుర్తించి ప్రకటించేంత వరకు ఎవరనేటువంటి విషయం చెప్పలేము. కానీ ప్రస్తుతం మాత్రం ఈ యొక్క సహాయక చర్యలో భాగంగా ఒక మృతదేహం మాత్రం గుర్తించడం జరిగింది. అది కాసేపట్లో బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.